పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే మీరు ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్తే ఆ రకంగా ప్రజల్లోకి తీసుకొని పోవటానికి మేము స్పష్టంగా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి ఉదాహరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చేసినటువంటి అప్పులు, ఆ అప్పుల ద్వారా ఒక ఎకరానికి నీళ్ళు అయిపోయినా మనం కట్టాల్సిన భారం వడ్డీ విపరీతంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతాం. వాటికి సంబంధించిన సమాచారం కూడా తర్వాత ఇస్తామని చెప్తూ, దయచేసి ముఖ్యమంత్రి గారు మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ ఒక ఒక అటువంటి సేమ్ ప్రజెంటేషన్ దయచేసి ఇవ్వగలిగితే డెఫినెట్గా మన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. అందరూ కూడా ఈ విషయాన్ని కింది వరకు తీసుకుని వెళ్తారని ఆ ప్రక్రియ చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ పవర్ పాయింట్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారిని వారి మెసేజ్ ఇవ్వాల్సి కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణా నది, గోదావరి నది జలాల విషయంలో ఈ రెండు నదుల ఉపనదుల మీద నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు అందిస్తున్న దుష్ఫలితాల మీద, అదేవిధంగా 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రభుత్వం వారు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివిధ సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలను ఏ విధంగా వినిపించినమో వారు దాదాపుగా సవివరంగా వాస్తవాలతో కూడుకున్న నివేదికలు. ఎందుకంటే రాజకీయపరమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం ఒక విషయము, లెక్కలతో సహా వాస్తవ పరిస్థితులను ప్రతి సంవత్సరం ఏ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభాలు, నష్టాలు, ఈరోజు జరుగుతున్న ప్రచారాల మీద వారు పూర్తి స్థాయిలో ఒక నివేదికను, వాస్తవాల ప్రాతిపదికన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నివేదికను అందించి మనందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజా జీవితంలో ఉన్న మనము ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను వారు మనకు ఒకసారి గుర్తు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను సాధించడానికి సర్వం వడ్డీ కొట్లాడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అది కోదండరామ్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే ఈ వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రాజకీయ నేపథ్యాలలో ఉన్న రాజకీయ నేపథ్యాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల కంటే కూడా ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క ఆకాంక్షను, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులుగా వారు మమ్మల్ని ఎప్పుడు ఏ చర్చలకు పోయినా మమ్మల్ని తప్పుపట్టినట్టుగా మాట్లాడేవాళ్ళు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండాలి, మనందరం కలిసి తెలంగాణ సాధించుకోవాలి. మీ అందరి ప్రయత్నము, కృషి, నిరంతర పోరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, సరే వారు రాజకీయ పార్టీగా నిధులు నియామకాల లేకపోతే ఇంకేమి ఎన్నికల ఎజెండా ఏ రకంగా వారు ప్రజల్ని ఒప్పించండు, మెప్పించండు, 2 సార్లు అధికారాన్ని చేపట్టి వారు ఏ రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం పొందిండ్రు అనేది
వేదిక కాదు ఇది. వారు ఉన్నప్పుడు చర్చిస్తే ఆ విషయాల మీద వారి నుంచి మనం సూటిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 9.5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, 5 సంవత్సరాలు దాదాపుగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. అంటే వారి కుటుంబమే ఆ 9.5 సంవత్సరాలు ఈ శాఖకు ప్రాతినిధ్యం వహించిండ్రు. దాదాపుగా ఆర్థిక శాఖ కూడా చివరి 5 సంవత్సరాలు హరీష్ రావు గారే బాధ్యత తీసుకున్నారు. నీళ్లు నిధులకు సంబంధించి సంపూర్ణంగా వారు, వారి కుటుంబము, వారి పార్టీ వారే బాధ్యత తీసుకొని వారు చేసిన నిర్ణయాలు ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఈరోజు సరే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజల తీర్పు అనుసారము మనందరం బాధ్యత తీసుకున్నాము. మన యొక్క అనుభవాలను బట్టి ఈరోజు శాఖలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున వివిధ సందర్భాలలో మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఆ వివరాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అందరికి వివరించారు. కానీ అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మొత్తం సర్వం నాశనం అయిపోయింది ఈ సంవత్సరంలోనే, అసలు ఇంత నాశనం అనేది ఇంకెప్పుడూ జరగలేదు, మేం మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము, దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. సరే ఇవన్నీ చూసి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ప్రజలు, ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించిన చట్టసభలే మనకు దేవాలయాలు. అక్కడే మనం చర్చించుకుందాము, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాము. ఒకరోజు కృష్ణా నది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాము. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే ఇంకా 1-2 రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి, భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము. మీ అనుభవంతో ఏమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది. ఇక సడన్ గా ఆయన బయలుదేరేండు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు. నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికి కూడా తెలుసు నా గురించి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు ప్రధానంగా 2 విషయాల మీద నాకున్న అవగాహనను మీతో పంచుకోదలుచుకున్నాను. మొట్టమొదట తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం. చాలా వివరాలు, నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు, వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్ గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు,
రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించినుంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం, నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా. ఈ రోజు అది తుంగభద్ర కావచ్చు, లేకపోతే కృష్ణానది కావచ్చు, భీమా కావచ్చు, నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన వెంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మల్యాల కావచ్చు, కేసీ కెనాల్ కు కావచ్చు, ఏమైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడ వచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయి ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమరి కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. కానీ జూరాల దగ్గర కడతారా, నువ్వు చదువుకున్నావని చిన్నారెడ్డి గారిని శాసనసభలో చంద్రశేఖరరావు గారు అవహేళన చేసి అవమానించే విధంగా మాట్లాడింది శాసనసభలో, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు చిన్నారెడ్డి గారు, మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లిఫ్టులు పెట్టకండి, ఖర్చుతో కూడుకున్నది, మీరు జూరాల నుంచి ఇటు నుంచి ఇట్టే తరలించుకుంటే మనకు ప్రయోజనం అని ఆ రోజు చిన్నారెడ్డి గారు అంటే, చిన్నారెడ్డి గారిని చాలా వారు సౌమ్యులు కాబట్టి పోయం వెనక్కి తిరగానులే అంత అవమానకరంగా మాట్లాడు. వారు ఆ రోజు చేసిన సూచన ప్రకారం ఈ రోజు జూరాల నుంచే మనం నీళ్లు తెలంగాణకు తెచ్చుకొని ఉంటే ఈ రోజు ఇన్ని నీళ్లు కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవకాశమే లేకుండే. నెంబర్ 1, చంద్రశేఖరరావు గారు అహంకారపూరితమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు
ఈ రోజు కృష్ణా నది పరివాహక ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్లు వాడుకోవాలంటే. అప్పుడు ఆ నీళ్ళు ఏంది, శ్రీశైలం దాటాలి, నాగార్జున సాగర్ దాటాలి, పులిచింతల దాటాలి, ఆ తర్వాతనే కింది కృష్ణా డెల్టాకి వెళ్ళాలి. అట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ఆ నీళ్లు ఎంతో కొంత మన వాట తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నాగార్జున సాగర్లో కావచ్చు, అది శ్రీశైలంలో కావచ్చు, పులిచింతలో కావచ్చు. ఈ రెండే ఈ నీటి కేటాయింపులే కాకుండా విద్యుత్ ఉత్పత్తి. ఈరోజు పవరు పీక్ అవర్స్ లో పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పాలి 10 రూపాయల పైన పెట్టాల్సి వస్తుంది మనకు ఓ సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా, జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే 4 పైసలు 8 పైసలు పడుతుంది. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు. నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే 4 8 పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాల నుంచి వెనకాలనే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చమర్రి, మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ 4 8 యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టిన విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది, ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్ లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము. 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసింది. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను అంచనాలనే అడగోలుగా పెంచండి, ఎత్తుకునే నీళ్లను తగ్గించి ఢిల్లీకి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసింది. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బిసి 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినా అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించి అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈ రోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఈ తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ రోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి.
అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎట్లా అంటే ఇంకా అడ్డు అదుపు లేదు, వాస్తవాల ప్రాతిపదిక లేదు. కాబట్టి ఈరోజు కృష్ణా నదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్టు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయడం కాదు, రెగ్యులర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయనే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ ని, ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్లి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణా నదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం, తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈ రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్ గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్ లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్ కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జలాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలతో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్పితే అటు తిప్పితే అట్లాంటి మాటలకు చాలా మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టు నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు, మేడిగడ్డ, అన్నారం, సుందిల. అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన, నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు అవి కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు. రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసింది. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణహిత చేవెళ్ళ అంటే, చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్ లో ఉంది. ఒకవేళ గోదావరి జలాలను మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది. కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు. కానీ కృష్ణా బేసిన్ కానుకొని ఉన్న, గోదావరి బేసిన్ కానుకొని ఉన్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టింది అన్నాడు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో
11th షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా 11వ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు, తలాతోక లేకుండా మాట్లాడతారు. భవిష్యత్తులో ఇది సమస్య కాకుండా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు? పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ కృష్ణా మరియు గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాటి బాధ్యత ఉంటుంది. స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు. ప్రాణహిత నుంచి చేవెళ్లకు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కు తరలించుకోపోవడానికి ఆనాడు 2008లో ఏదైతే టెండర్లు పిలిచి పనులు ఇచ్చి పనులు మొదలు పెట్టిండ్రు. 24, 25, 26 ప్యాకేజీల పనులు జరిగినాయి, కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి. వాటిని మీరు ఎందుకు తొలగించారు చంద్రశేఖరరావు గారు? ఎవరు ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకోపోవడానికి బేసిన్లు లేవు, బేసిజాలు చేయవని చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను ఇయ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ కు తీసుకురావడానికి వీలు లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది. దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు. ఈ రోజు ఏం అన్యాయం చేశారు? చేవెళ్ళల, తాండూరులో, వికారాబాద్లో, పరిగిలో ఆనాడు మొత్తం ఎమ్మెల్యేలు నిన్నే గెలిపించారు కదా. పార్లమెంట్ కూడా ఆ రోజు నీ చేతుల్లోనే ఉండే కదా. చేవెళ్ళ పార్లమెంటు ఓట్లన్నీ నీకేస్తే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాణహిత చేవెళ్లలో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలు కొడంగల్ కూడా నీళ్లు ఇస్తాను 2009 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు ప్రచారంలో వచ్చి. ఈ గోదావరి జలాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం వరకు కూడా పొడిగిస్తాము గోదావరి జలాలని. రాయలసీమకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి, కొడంగల్కు గోదావరి జలాలు ఇస్తా అని టెండర్లు పిలిచి ప్రాజెక్టు ప్రారంభించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ జాతిపితనని పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. ఎందుకు వీటిని తొలగించినవు? దీనికి సమాధానం చంద్రశేఖరరావు గారు అయితే చెప్పాలి కదా. మనం ఆలోచన చేయాలి కదా. ఈ రోజు ఎటి తిప్పిన తుమ్మిడి హైటీ నుంచి తీసుకొస్తే గ్రావిటీతోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. పైనుండే నీళ్ళని పైననే పట్టుకొని పైనుంచి కిందికి ఇచ్చుకుంటూ రావాలా అనేది కాంగ్రెస్ విధానం. దాంతో తక్కువ ఖర్చు అయితే విద్యుత్ తక్కువ అవుతుంది, తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది. శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి తర్వాత ఉండే కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, లేకపోతే మల్లన్న సాగర్ కావచ్చు, మిగతా ఏ రిజర్వాయర్లు అయినా నింపుకొని అది రంగారెడ్డి జిల్లా వరకు తేవాలనేది ఆనాటి ప్రణాళిక. ఇటువైపు నల్గొండ దిక్కు తీసుకెళ్ళాలి, ఇటువైపు రంగారెడ్డికి తేవాలి, ఉమ్మడి మెదక్కు తేవాలి. వీటన్నిటిని కూడా ఆనాడు పెట్టుకున్న లెక్క ప్రకారం ఆదిలాబాద్లో 1,56,000 ఎకరాలు, కరీంనగర్లో 1,71,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 5,19,000 ఎకరాలు, నల్గొండకు 2,29,000 ఎకరాలు, నిజామాబాద్కు 3,04,000 ఎకరాలు, రంగారెడ్డికి 2,46,000 ఎకరాలతోని నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును చేసింది. ఇప్పుడు నల్గొండ కోతలు విధించినావు, రంగారెడ్డి జిల్లాను పూర్తిగా తొలగించినావు. ఏంది కారణం అంటే గోదావరి జిల్లాలు కృష్ణా బేసిన్ కు తీసుకెళ్తే బేసిన్ల పంచాయతీ వస్తుంది. బేసిన్ల పంచాయతీ వస్తే మళ్ళీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు నీటి కేటాయింపులప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇది ఒక లాజిక్ చెప్పిండు. పోనీ ఈ లాజిక్ నే పట్టుకుందాం కోసేపటికి. రాయలసీమకి బేసిన్లలో బేసిజాలు లేవని మమ్మల్ని అందరినీ తిడుతుంది కదా. నువ్వు వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ మెప్పు కోసము మమ్మల్ని తిట్టకుంటే తిట్టి మొత్తం తెలంగాణ హక్కులను, నీళ్లను తాకట్టు పెట్టి చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష ఇచ్చినప్పుడు మౌనంగా నన్ను ఉండాలి. మళ్ళీ బజారెక్కి నోటికొచ్చింది మాట్లాడి ఈరోజు వితండవాదం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా, తెలంగాణ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా మీరు అందరు తెలంగాణ ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోని ఇందులో ఒక చిన్న లెక్క చెప్తా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు, దాని ధర దాదాపుగా 54 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇస్తే
ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మనం పెట్టిన ఖర్చు 93,000. చంద్రశేఖరరావు గారు వచ్చినాక 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఒక ఎకరాకు 11 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టింది. మేము ఆనాడు 54 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీళ్లు ఇచ్చింది. ఆ నీళ్లకు మనం పెట్టిన ఖర్చు ఎకరాకు 93,000. బీసీ రేషియో అన్నారు కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆ లెక్కల ప్రకారము మనం పెట్టిన ఖర్చు 93,000 ఎకరాకైతే ఈరోజు చంద్రశేఖరరావు గారి యొక్క ధనదాహము 11,47,000 దాదాపుగా ఖర్చు అయింది. 11.5 లక్షల రూపాయలు పర్ ఎకర్ ఖర్చు పెట్టింది. 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు 1,81,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పేమెంట్ జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కాంట్రాక్ట్లకు ఖర్చు పెడితే 1000 కోట్లతో పూర్తి ఎస్ఎల్పిసి పూర్తి కాలే, 400-500 కోట్లతో పూర్తి భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోల్చాగర్ కానీ ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినా చంద్రశేఖరరావు గారిని చర్చకు రమ్మని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని ఏదైతే చెప్పినావు, ప్రత్యేక రాష్ట్రంలో నువ్వు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ అని 100% ఇదైంది, ఇది నేషనలైజ్ చేసినా, దీన్ని డెడికేట్ చేసినా, మేమన్న పోతే, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే సిఆర్ పాటిల్ గారు తీసి 11 ఏఐబిపి ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి. అంటే ఏఐబిపి అంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తారు, 10% మనం ఖర్చు పెడితే సరిపోద్ది. 11 ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో. మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టులు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయిన దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది. తల దించుకోవాల్సిన పరిస్థితి. ఏఐబిపి ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పనులు జస్ట్ ఫోకస్ పెడితే చాలు. ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కి వచ్చే ఆదాయం ఏం లేదు. కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తీరిక లేదు, ఫోకస్ లేదు. అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే క్లబ్, పొద్దుపూట అయితే క్లబ్బుల్లో, రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు. ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రజా జీవితంలో ఉన్నారు, 40 సంవత్సరాలు. మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం, మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ సూచనలు తీసుకుంటాం. అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతితో ఎక్స్పర్ట్స్ కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది. అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సికేంద్రన్ పిలవచ్చు కదా. కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు, ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ లోకి రప్పించవచ్చు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలుగా, ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం. ఇదొక మార్గం. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు, విశ్వాసం ఉన్న వాళ్ళకు, మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు, చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా, ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు. నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో, శాసన మండలిలో కృష్ణా నది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. ఈ ప్రభుత్వం సహేతుకమైన సూచనలు, సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు, ఇంతకుముందు బట్టి గారు చెప్పారు, ఎక్స్పర్ట్స్ ని మనం అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలా, స్టేక్ హోల్డర్స్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలన్నారు. స్టేక్ హోల్డర్స్ ని, ఎక్స్పర్ట్స్ ని న్యాయశాఖలో కోవిధులను, సాగునీటి రంగంలో కోవిధులను,
మిగతా ప్రజలలో ఉండే వాళ్ళని కూడా అందరిని పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్టసభల్ని నిర్వహిద్దాం. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా పక్క చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. నేను తీసుకుంటా. సభ జరిగినంతసేపు ఒక్క క్షణం కూడా పక్కకు కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎక్స్పర్ట్స్ను పిలుద్దాము, తెలంగాణ స్టేక్ హోల్డర్స్ను పిలుద్దాము, ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన మా పాలసీ డాక్యుమెంట్ మేము ముందల పెడతాము. మా పాలసీ డాక్యుమెంట్ లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్ తో ఉన్నాము. మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది, లా సెటిల్ కాబోతుంది. ఈ టైంలో మనం తేరుకోకపోతే, ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది. కాబట్టి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకు తింటాడు, ఆయన ఎందుకు వానికి ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా? నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి AK-47 అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ. AK-47 పెట్టి 16 మంది పడపడగాలు చేసిండు. ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు, వాడే రాజాడు నేపాల్కి. ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు. మేమేం చేస్తాం, మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బాబామర్దులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి భాగత్వాలనే ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె, ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంట. ఏంటిది? తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఈ వీధి భాగవతాలు మంచివి కావు. 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును గౌరవించండి. ఇక ఇదొక మార్గం. రెండవది, సరే మీ లైన్లకే కొంచెం వస్తా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో బైక్ ఛాలెంజ్లు చేసినాం. గంజాయికి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఈగలని ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి, గంజాయిని నియంత్రించడానికి, గంజాయి బ్యాచ్లను అణచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ డ్రగ్స్ గంజాయిని అమ్మే వాళ్ళని కానీ, వినియోగించే వాళ్ళని కానీ, రవాణా చేసేటోళ్లను తెలంగాణ సరిహద్దులు దాటి లోపలికి రాకుండా ఉక్కు పాదంతో అణచివేస్తున్నాం. కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను
వ్యక్తిగతంగా వ్యతిరేకము. దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. ఇది నా సూచన. ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు అన్నా శ్రీహరి గారు అట్లా కుదరదు, అదేంది మాకు అంటారు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది, మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది. సో మినహాయింపులు ఇచ్చి అయినా సరే మనం చర్చ, అంటే నా ఉద్దేశం చర్చ జరగడం, ప్రజలకు వివరాలు అందించడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము. ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారికి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు, మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడండి. ఇది ప్రజాభవన్. ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఇది కట్టింది. ఇది గడి కాదు, కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు. ప్రజలు ఎవరైనా బాజాప్తా రావచ్చు, చెప్పుకోవచ్చు, ధర్మగంట కొట్టవచ్చు. ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది, వాటిని పరిష్కరిస్తుందని. ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది. రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది. అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు, ధర్మగంట బంద్ చేస్తారు, వీటిలల్లో గద్దరన్న లాంటి వాళ్ళకు ప్రవేశము నిషేధిస్తారు. వీటన్నిటిని బార్లా తెచ్చి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం. హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు, అట్లెట్లా పెట్టుకుంటారు మీరు అని. ఏంది పద్ధతి? అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు. ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రొనాలజీ ప్రకారం మంత్రి గారు వివరించారు. దీన్ని ఒక నివేదిక రూపంలో, బుక్లెట్స్ రూపంలో కంప్లీట్ గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ తోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ తోని కూడా మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి. మూడవది ఇది అయిన తర్వాత పాత 10 ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు కోదండరామ్ గారు, కడియం శ్రీహరి గారు, కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు పాత ఉమ్మడి 10 జిల్లాలైనా కనీసం దీన్ని ప్రజలకు వివరించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రజలకు వివరిస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వస్తాయి. వాస్తవాలను వివరించిన వాళ్ళు అయితాము. గవినోళ్ళ శ్రీనివాస్ రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన మా నారాయణపేట, మా దగ్గర నుంచి మేము శ్రవణ్ అని ఒకప్పుడు TV9 రిపోర్టర్, ఇప్పుడు అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్, పర్సనల్ గా తీసుకొని పర్సనల్ కెపాసిటీలో ఎన్జిటీలో కేసు వేయించి ఆనాడు స్టే తెచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీట్ పిటిషన్ వేసింది. సో ఇవన్నీ కూడా ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు. మా నల్గొండకు, మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? నికర జలాలు గోదావరి బేసిన్ లో 968, 518, 968 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్కి పోతే 8 తీస్తే దాంట్లో ఆ వరద జలాలలో ఎవరికి ఎంత వస్తుందో లెక్క కడతాం ప్రపోర్షనేట్ గా, ప్రోరేటా ప్రకారం. మోరార్లెస్ ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరార్లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం వరద జలాల మాకెంత ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకోండి. ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా, మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా, చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల
ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది. మేము వాడుకుంటే మీకు వరద ఉందా బురద ఉందా ఏముందో తేలుతుంది కదా. ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్ని చేయండి, మా కంప్లీట్ చేసుకోనియండి. ఆయన 10 ఏళ్ళు నిధులు ఖాళీ అయిపోయినాయి కానీ నీళ్లు మాత్రం మాకు రాలే. ఇప్పుడు ఆయన కట్టిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నికరంగా కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కూలింది కాబట్టి ఏమైనా కొన్ని నీళ్ళు నీ కింద వరదలాగా కనిపిస్తుండొచ్చు, నేను కాదంటే లేను. అవి చర్చ చేద్దాము. ఫస్ట్ నికర జలాల మీద ఒక లెక్క ఉంది, 968, 518. ఆ లెక్క మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉండే మిగులు జలాలలో మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. ఆ తర్వాత వరద జలాల మీద మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. మేమేమేమి కట్టుకోవాలనుకుంటున్నాం, మీరేమేమి కట్టాలనుకుంటున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము, మాట్లాడుకుందాము. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఫస్ట్ అధికారులతో చర్చ చేయాలి, ఆ తర్వాత మంత్రులతో చేయాలి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ చేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలోనే కల్పించిండ్రు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, డైరెక్ట్ పైపోతా అంటే ఎట్లా. ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు. సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. నువ్వు ఈ సిస్టమ్ అంతా తీసేసి అట్నుంచి వస్తాం మేము కిందికి, మాకు అధికారం ఉంది కాబట్టి, మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి. న్యాయం అనేది కూడా ఒకటి ఉంటది. న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము. మేము మిగతా వాళ్ళలాగా రోడ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతలేము, కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో, ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో మేము కంప్లైంట్ చేయడం తోటి వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ని తిప్పి పంపినరు. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము, మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికి. డాక్టర్ల దగ్గరకు పోయి ఏది కాదనుకున్నప్పుడు ఏం చేస్తాం, దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగడ ఉంటది కదా. వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినామా, ప్రజల సహకారం లేకుంటేనే కుర్చీ వరకు చేరుకున్నామా, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ. మీరేంది మాకు చెప్పేది, సలహా ఇవ్వండి, సూచన చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి. అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా. మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా. మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము, రండి మీరు పెద్ద మనుషులు, మీరు మీ అనుభవాన్ని చెప్పుదురండి అని మేము అంటుంటే అదేదో మా చేతగాంతనం అనుకొని తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు. నాకు చికాకు కలిగించొద్దు, నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి కూడా ఉండదు. ఏదేమైనా కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. ఎంతటి వారు వచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడతాము. ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు. శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము, మా ఆలోచన, మా పోరాటం ఉంటుంది. ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము. ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము. వ్యక్తులు అనేది మర్చిపోండి. తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గాన్ని. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి, వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు. ధన్యవాదాలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఎంపీస్, ఎమ్మెల్యేస్, అడ్వైజర్స్, గౌరవనీయులు కౌన్సిల్ చైర్మన్ గారికి, అధికారులందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం ముగిసింది. థ్యాంక్ యూ.